హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. అవి కొంచెం చాలా పనికొచ్చేటి, మీరు జాగ్రత్తగా వినండి. మనం అనుకున్నవి ఎప్పుడు కావు అయితే ఎనగిట ఆశ పెట్టుకోవద్దు. కష్టపడాలి, ఫలితం భగవంతుని మీద వేసేవాడాలి. ఇంకోటి, నా 57 ఏళ్ళు, నాకు 40 ఏళ్ళు పనిచేశాను. నేను 40 ఏళ్ళల్లో నేను ఎవరిని చూశాను సుఖ సంతోషంగా ఉన్నాను అంటే అప్పు లేను. వాడు ఎప్పటికీ అప్పు ఇయ్యాడు, అప్పు తీసుకోడు ఆయన జీవితం. అట్లా అసలు వ్యక్తులను చూశాను నేను. నాకు ఇయ్యాడు. నేను ఒక 10,000, నేను 1,00,000 అడిగితే ఇయ్యాడు ఆయన. లేడనే అసలు ట్రాఫిక్ ఎత్తారు వాళ్ళు. మన కష్టాలు కూడా వినరు. ఎందుకంటే మనం ఏమైనా కష్టం చెప్పుకొని వాళ్ళ డబ్బులు అడుగుతామని. వాళ్ళ కష్టాలు కూడా చెప్పుకోరు. చెప్తారు, వాళ్ళ కష్టాలు చెప్తారు, వీడు ముందే అడగొద్దని చెప్పి అంటారు. అది వేరే విషయం. అది 2 విషయాలు గమనించిన. ఇంకోటి, పిచ్చిగా మనం ఉండడానికి ఒక ఇల్లు ఉండాలి కంపల్సరీ. కానీ కిరాయిల ఆశకు మాత్రం దాని ఎక్స్టెన్షన్ మాత్రం చేయొద్దు. మనం ఉండడానికి మంచిగా కట్టుకో. బస్ కిరాయిల ఆశకు నువ్వు కట్టుకున్నావు అనుకో, అది బుడ్డ పైసా వనిగేది. ఆ ఇల్లు అట్లనే ఉంటుంది కదా, ఉండని. తీసుకుపోయి ఎక్కడ చేసుకున్నా, ఎక్కడ డబ్బు పెట్టుకున్నా దానికంటే 200 సంపాదించి పెడుతుంది. ఆ కిరాయి ఇన్నికి రానే రాదు. కిరాయి వచ్చినా ఆ కిరాయి పనికే రాని కిరాయిలు అవన్నీ. చాలా పెద్ద పొరపాటు అవుతుంది. అట్లా అసలు విషయాలు చేయకండి. ఇంకో విషయం చెప్తా. మనం ఎన్నో కష్టపడతాం, ఎంత చేస్తాం, ఎంత మనకు రావాలంత వస్తుంది. అయితే నేను సామాన్యంగా కొందరు చూశాను, డబ్బు సంపాదించిన వాడే హుషారున్నోడు అనుకుంటాడు, డబ్బు ఓడగొట్టుకున్నాడు అవలగాడు అనుకుంటాడు. అట్లెట్లయితుంది? ఇప్పుడు ఎదుటోడు మనం మోసం చేసి డబ్బు మనం నాశనం చేస్తే నమ్మడం తప్ప, నమ్మించేసి వాడు చేసి నేను గుర్తుపట్టలేకపోవడం తప్ప అనేది మనం పేరు చేసుకోవాలి. ఎంత చెడ్డోళ్ళను, లంగలను, దొంగలను మన చుట్టూ చేరుంటారు. వాళ్ళు మంచోళ్ళ దగ్గర చేరనియరు. మంచోడు మనకి ఎన్ని చెప్పినా మనకు అర్థం కావు ఆ టైంలో. అది గుర్తుపట్టాలా, ఒక నిర్ణయానికి రావాలా. మోసగాడు ఎప్పుడైనా మోసం చేస్తాడు. వాడిని మళ్ళీ నమ్మి మనం మోసపోవద్దు. చాలా వాల్యుబుల్ మాటలు అని చెప్పితే మీకు ఎదురుపడతారు అట్లా అసలు చాలామంది.